ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్య రాజీనామా దేశ రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆరోగ్య కారణాలతో 2025 జూలై 21 సోమవారం రాత్రి ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఈ వార్త సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తించింది. ఆయన అనూహ్య రాజీనామా రాజకీయ వర్గాల్లో అనుమానాలకు బీజం వేసింది, విపరీత చర్చలకు దారితీసింది. ధన్ఖడ్ రాజీనామాతో మొదట షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తేరుకొని అనూహ్య పరిణామాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగింది. ఎన్డీఏతో పడలేకనే ఆయన రాజీనామా చేశారంటూ ప్రచారం మొదలుపెట్టింది. ధన్ఖడ్ను రైతు నాయకుడిగా పొగడ్తలతో ముంచెత్తింది. ధన్ఖడ్ ఎపిసోడ్ను ఓన్ చేసుకున్న ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మోదీ సర్కార్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ధన్ఖడ్ ధైర్యవంతుడని కొనియాడారు. రైతుల పట్ల అంకిత భావం గల నేతగా ప్రశంసిస్తూనే రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయంటూ కొత్త చర్చకు బీజం వేశారు. జూలై 21 మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల మధ్య ఏదో జరిగిందంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజీనామాకు అదే కారణం కావచ్చని ట్వీట్ చేశారు. జైరాం రమేష్ ట్వీట్ రాజకీయ చర్చకు దారితీసింది. ఓ 7 నెలల క్రితం ధన్ఖడ్ మాకు వద్దే వద్దంటూ ఇదే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. రాజ్యసభలో పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను పంపించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం వల్ల మారిన ప్రేమ కురిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది. తాను ఆరోగ్య కారణాల వల్లే వైదొలుగుతున్నట్లు స్పష్టంగా తెలియచేసినప్పటికీ లేదు దీని వెనుక ఏదో మతలబు ఉందంటూ రాజకీయ మాయాజాలాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో నాడు అవిశ్వాసానికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేసిన నోళ్లే నేడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ తీరుపై బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. గతంలో ఆయనను ఘోరంగా అవమానించిన విషయం గుర్తులేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2023 డిసెంబర్లో ఇదే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి నేతలు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రాంగణంలో జగదీప్ ధన్ఖడ్ను ఘోరంగా అవమానించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ధన్ఖడ్ను మిమిక్రీ చేస్తూ ఎగతాళి చేశారు. ఇది చాలదన్నట్లు రాహుల్ గాంధీ తన ఫోన్లో చిత్రీకరించారు. రెండో అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవిని తమ వెకిలి చేష్టలతో ఘోరంగా అవమానించారు. అప్పట్లో జుగుప్సాకరమైన ఇండి కూటమి నేతల వ్యవహార శైలిపై దేశం మొత్తం దుమ్మెత్తిపోసింది. విపక్ష నేతలు కళ్యాణ్ బెనర్జీ, రాహుల్ గాంధీ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతిని అవమానించడంపై నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్పై సదరు ఎంపీ పార్లమెంటు కాంప్లెక్స్లో మిమిక్రీ చేయడాన్ని చూసి తాను విస్తుపోయానంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ప్రజా ప్రతినిధులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకోవచ్చు, కానీ ఆ భావ వ్యక్తీకరణ అనేది నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఇతరుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేదిగా ఉండకూడదని హితవు పలికారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఘటనపై ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రమైన పార్లమెంటు కాంప్లెక్స్లో రాజ్యసభ చైర్మన్ను అవమానించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం తనను 20 ఏళ్ల నుంచి అవమానిస్తోందని, ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతిని అది కూడా పార్లమెంటు కాంప్లెక్స్లో అవమానించడం దురదృష్టకరమని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. పార్లమెంటు కాంప్లెక్స్లో ఉపరాష్ట్రపతిని అవమానించిన తీరు పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలది ఓ తీవ్రమైన దుష్ప్రవర్తన అంటూ మండిపడ్డారు. జగదీప్ ధన్ఖడ్ను ప్రత్యేకంగా కలిసి స్పీకర్ ఓం బిర్లా తన సంఘీభావం తెలిపారు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేసిన టీఎంసీ ఎంపీతో పాటు దానిని సమర్థించిన మిగతా ఎంపీలపై నాడు జాట్ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో జగదీప్ ధన్ఖడ్తో పాటు దేశంలోని ప్రతి రైతుకు కళ్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేసిన ఘటనపై నాడు పార్లమెంటు లోపల బయట పెనుదుమారం రేగింది. ధన్ఖడ్కు మద్దతుగా బీజేపీ ఎంపీలు గంటపాటు సభలో నిలబడి నినాదాలు చేస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధన్ఖడ్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనను అవమానిస్తే భరిస్తా, కానీ ఉపరాష్ట్రపతి ఆఫీసును, రైతు సమాజాన్ని, తన వర్గాన్ని అవమానిస్తే మాత్రం సహించబోనన్నారు. పార్లమెంటు ఆవరణలో తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేస్తుండగా మరో నేత వీడియో తీస్తూ ప్రోత్సహించడం వారి సంస్కారానికే వదిలేస్తున్నానని అన్నారు. 138 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మౌనం తన చెవులో ధ్వనిస్తోందని ప్రతిపక్ష నేత ఖర్గేను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే కళ్యాణ్ బెనర్జీ మాత్రం తాను ఎవరినీ ఉద్దేశించి మిమిక్రీ చేయలేదన్నారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, ధన్ఖడ్ అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. మిమిక్రీని ఒక కళ మాదిరిగానే చూడాలని నీతి సూత్రాలు చెప్పారు కళ్యాణ్ బెనర్జీ. అయితే ఒక్కరోజులోని తన అసలు ప్రవర్తనను బయట పెట్టుకున్నారు బెనర్జీ.
మరోసారి ధన్ఖడ్ను మిమిక్రీ చేశారు. అంతటితో ఆగకుండా ఇలా మిమిక్రీ చేస్తూనే ఉంటానని, ఇది ఒక కళాత్మక రూపమని అన్నారు. అవసరమైతే ఇంకా 1000 సార్లు చేస్తాను. భావాన్ని వ్యక్తపరచడానికి తనకు ప్రాథమిక హక్కు ఉందంటూ వ్యాఖ్యానించారు. తనను జైల్లో పెట్టినా వెనుకడుగు వేసేది లేదంటూ ప్రకటించారు. ధన్ఖడ్ కేవలం చిన్ని విషయాలకు అంతలా గాయపడితేలా అంటూ ప్రశ్నించారు కళ్యాణ్ బెనర్జీ. రాహుల్ గాంధీ తీరుపై నాడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఉపరాష్ట్రపతి పదవిని అవమానించడంపై మేధావులు, ప్రజాస్వామ్యవాదులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఉపరాష్ట్రపతిని ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి నేతలు ఆయన రాజీనామా ప్రకటించడంతోనే ఎక్కడా లేని ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. మొత్తానికి ధన్ఖడ్ రాజీనామా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.